ఇక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను తమకు అందజేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ఓ వినతి పత్రం అందజేశారు. అలాగే తన తరపున కూడా విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. సీఎస్ ను కలిసిన వారిలో హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మూఠగోపాల్, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికను అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సూరజ్? ఇవాళ సచివాలయంలో మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వానికి పీసీ ఘోష్ అందించిన విషయం తెలిసింది. మొత్తం 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ నివేదిక ప్రతులను ఇవ్వాల్సిందిగా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కోరడం జరిగింది. స్వయంగా తన తరఫున, అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున కూడా 2 విజ్ఞాపన పత్రాలు సిఎస్ కు హరీష్ రావు అందజేశారు. 2 విజ్ఞాపన పత్రాల మేరకు 2 కాపీలను అందజేయాల్సిందిగా కూడా ఆయన కోరినట్లు సమాచారం అవుతోంది. విజ్ఞాపన పత్రాలను అందించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసిన వాళ్ళలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ తరఫున పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రజెంట్ చేసిన విషయం తెలిస్తే అందులో అనేక అవకతవకలను ఇప్పటికే న్యాయ నిపుణులు వేలెత్తి చూపుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా తప్పుల తరకగా సాగింది. అది న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం నివేదిక లేదు అన్న అభిప్రాయం కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసింది. అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్పిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన తనకు కూడా తల ఒక కాపీ, చెరొక కాపీ ఈ 665 పేజీల కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ హరీష్ రావు రామకృష్ణారావును కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.